ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళు ఈ యొక్క వీడియో కోసం చాలా ఎదురుగా చూస్తూ ఉంటారు. సో ఎస్జిటి పేపర్ ఈరోజు మనకి 13వ తారీఖు మధ్యాహ్నం జరిగింది. అయితే ఆ యొక్క పేపర్ ఎలా వచ్చింది, ఆ యొక్క ప్రశ్నల శైలి ఏ విధంగా ఉంది అనేది ఎవరైతే పరీక్ష రాశారో వారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ షిఫ్ట్లో మనకి ఏ విధంగా ఎవరైతే రాయబోతున్నారో వారికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. అయితే మనకి మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవరాల్గా పేపర్ రివ్యూ వచ్చి మనకి 70%. ఓకేనా. మనకి ఎవరైతే సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్నారో ప్రతి అంశం కూడా కూలంకుషంగా మీరు పూర్తిగా తెలుసుకున్నారో వారందరికీ కూడా పేపర్ అనేది 70% వారు చేసేయగలరు. లేదు అసలు ఎలాంటి కోచింగ్ లేకుండా మీరు ఎలాంటి ప్రిపరేషన్ అనేది పూర్తిగా చేయకుండా వెళ్తే కనుక మీకు చాలా హార్డ్గా పేపర్ అయితే అనిపిస్తున్నట్లు వారు తెలియచేయడం జరిగింది. అయితే మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే పేపర్ వచ్చి మనకి ఎవరైతే చదివి ఉన్నారో వారికి మీడియం, ఎవరైతే చదవలేదో వారికి హార్డ్గానే కనిపిస్తుంది. ఇక అదేవిధంగా ప్రశ్నల శైలి ఏ విధంగా అడుగుతూ ఉన్నారంటే మనకి సైకాలజీ అయినా, తెలుగు అయినా, అదేవిధంగా కంటెంట్ అండ్ మెథడ్స్ కూడా చూసుకున్నట్లయితే మ్యాథ్స్ వరకు కొంచెం, నాన్ మ్యాథ్స్ వరకు కొంచెం ఇబ్బంది కలిగి ఉండవచ్చు. మ్యాథ్స్ అయితే పర్లేదు, అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వారికి పర్లేదు. సైకాలజీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి మ్యాచింగ్స్ అయితే ఇస్తున్నారంట, అలాగే స్టేట్మెంట్స్ ఇస్తున్నారంట. సో ఇప్పుడు సపోజ్ ఒక టాపిక్ ఇస్తున్నారు, ఆ టాపిక్కి సంబంధించి మ్యాచింగ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందంట. అలాగే మనకి ఏదైతే ఈ యొక్క తెలుగుకి సంబంధించి పాఠ్యాంశాలు ఇచ్చి వాటి యొక్క ఇతివృత్తాలు ఎక్కువగా అడిగారంట. ఓకేనా. సో ఇక అదేవిధంగా మనం ఎవరైతే పరీక్ష రాస్తారో వారి యొక్క మాటల్లోనే చూసుకుందాం. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. అదేవిధంగా ఇంత తక్కువ సమయంలో మీకు డిఎస్సికి సంబంధించి సైకాలజీ, విద్యా దృక్పథాలు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన బిట్ బ్యాంక్స్తో మీకు పీడిఎఫ్ ఫైల్స్ అయితే అందిస్తున్నాం. కావాల్సిన వారు మీ యొక్క ఈ 3 పీడిఎఫ్ ఫైల్స్ అనేవి 99 రూపీస్కి అందిస్తున్నాం. కావాల్సిన వారు ఈ యొక్క స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో అదేవిధంగా లేట్ చేయకుండా టాపిక్లో వెళ్దాం. హలో 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 ఈరోజు ఎస్జిటి ఎగ్జామ్ రాసావమ్మా నువ్వు? ఎగ్జిట్ ఎగ్జామ్ రాసారా? ఎగ్జిట్ ఎగ్జామ్ నేను ఎస్జిటి ఆస్పిరెంట్ మాట్లాడుతాను రా. నాకు రేపు ఉంది ఎగ్జాము. ఎలా వచ్చింది భయ్యా పేపర్? ఓకే ఓకే. మిగిలినంతా టఫేనా? ఓకే. అంటే మీరు కోచింగ్ తీసుకున్నారా భయ్యా, లేదా నార్మల్గానే ప్రిపేర్ అయ్యారు? కోచింగ్ తీసుకున్నా. ఓకే ఓకే. కోచింగ్ తీసుకున్నా మీకు టఫ్గా అనిపించింది. తెలుగు ఏంటంటే ఇతరులు అడిగి లెసన్ ప్లాన్ అడుగుతున్నాడు. ఓకే ఓకే. మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎవరు చెప్పాడు, సేఫ్ చెప్పాడు, శుభం చెప్పిందా అట్లా అడిగేది. ఓకే ఓకే. అర్థం కూడా కొత్తగా అడిగేది. అయితే మీకు నార్మల్గా ఒకటి లెసన్ ఉద్దేశం ఇచ్చి ఇది ఏ లెసన్ సంబంధించింది. ఓకే. కొంచెం తెలుగు టఫ్ ఇచ్చాడు, మిగిలినవి కొంచెం పర్లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా ఈ 3 months ప్రిపేర్ అయిన వాళ్ళు ఏమైనా అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉందా? కష్టంగానే ఉందా? అంటే ఒక్కో పేపర్ ఒక్కో విధంగా ఇస్తున్నాడు. ఈ రోజు వచ్చిన దాన్ని బట్టి అయితే అప్లైడ్ గా అడుగుతున్నాడు, ఎక్కువ మ్యాచింగ్ అడుగుతున్నాడు. ఓకే. ఒక 4 స్టేట్మెంట్ ఇచ్చి ఏబిసి కరెక్టా, బిసిడి కరెక్టా అట్లా అడుగుతున్నాడు. 10% అట్లా అడుగుతున్నాడు. ఓకే ఓకే ఓకే. మాది ఈస్ట్ గోదావరి. అంటే డిఫికల్ట్గా వచ్చింది అంటున్నారు. అంటే ఎస్జిటి పేపర్ మీది క్వాలిఫికేషన్ ఏంటి భయ్యా? ఓన్లీ ఎస్జిటియేనా? ఓకే ఓకే. అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్? ప్రిపేర్ అయింది ఎస్జిటికి. ఓకే ఓకే. అంటే ఎలా అనిపించింది ఓవరాల్ గా పేపర్? ఎలా అనిపించింది? ఓవరాల్ గా అదే 70% హార్డ్, 30% కష్టం. ఎంత 30% కష్టంగా వచ్చింది. ఓకే ఓకే. 70% పర్లేదు. అంటే కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు, బాగా చదివిన వాళ్ళు, ఏదైనా కొంచెం సబ్జెక్ట్ మనం టెస్ట్ గా అడుగుతుంటే డైరెక్ట్ క్వశ్చన్ అడగడం. ఓకే ఓకే. అప్లైడ్ గా అడుగుతాం. ఓకే. దాని గురించి విషయం తెలుస్తుంది. ఓకే. డైరెక్ట్ క్వశ్చన్ అడగడం అంటే మొత్తం ఎవరైతే సిలబస్ అంతా ప్రిపేర్ అయ్యారో వాళ్ళే అటెంప్ట్ చేయగలరు. ఓకే భయ్యా. డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఎవరన్నా అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన లెసన్ ఉందనుకో, దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఓకే
అట్లా సబ్జెక్ట్ మీద అడుగుతాం. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ షిఫ్ట్కి వెళ్ళబోయే వాళ్ళకి నువ్వేమన్నా సలహా ఇవ్వగలవా? అంటే ఏ విధంగా, అంటే ఎక్కువ ఏ ఫోకస్ ఈ ఎగ్జామ్ అయిపోయింది రాసాము. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఎగ్జామ్ ఇప్పుడు ఎస్జిటికి వెళ్ళబోతున్నారు, వాళ్ళకి నువ్వేమన్నా సజెషన్ ఇవ్వగలవా? ఇలా చేస్తే మంచిది, ఇలాంటి మీద వస్తుందని చెప్పి. మీరు లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే చదువుకుంటారు కదా. అంటే జస్ట్ నార్మల్ గా అడుగుతున్నా. ఏంటంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఇప్పుడు ఏదైనా సరే డైరెక్ట్ గా అడగడం, సోషల్ అయినా సైన్స్ అయినా. ఓకే, ఒక 4 స్టేట్మెంట్ ఇచ్చి ఏబిసిడి అంటే మనకి అన్ని తెలుసుండాలి. ఓకే ఓకే, అట్లా అడుగుతుండే ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఒక రాజులే ఉన్నాడు అనుకో, ఆ రాజుల గురించి జరిగిన 3 స్టేట్మెంట్ ఇచ్చేది కానికేది. ఎక్కువ మ్యాచ్ స్టేట్మెంట్ సరికానిది 4 స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, సరికాని అని చెప్పి అడుగుతాడు. ఓకే ఓకే, అంటే మనకు విషయం తెలుసుండాలి. అన్ని 4 స్టేట్మెంట్ తెలుసుండాలి కదా. ఓకే ఓకే భయ్, ఓకే. ఎక్కువ క్వశ్చన్లు అన్ని అప్లైడ్ గా అడుగుతున్నాడు. ఒక క్వశ్చన్ ఇచ్చేది 4 స్టేట్మెంట్ ఏబిసిడి బిసి సిడి కరెక్ట్ అట్లా. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ నుంచి డైరెక్ట్ గానే వస్తున్నాయా, అంటే బిట్స్ ఏమన్నా లేదంటే బాగా హెవీగా ఏమన్నా ఉన్నాయా? డైరెక్ట్ అయితే లేవు. ఓకే ఓకే, మ్యాచింగ్ ఎక్కువ అడుగుతున్నాడు. ఓకే ఓకే, జతపరచుతాడు. అంటే మీది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సబ్జెక్ట్ ఎస్ఏ అన్నారు కదా? ఇప్పుడు పేరేంటి? అడ్జిటివ్ మ్యాథ్స్. ఓకే ఓకే, మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్ ఎలా అనిపించింది? మ్యాథ్స్ ఈజీగానే, 2-3 ఓకే ఓకే ఓకే. మెథడ్స్ ట్రై మెథడ్స్ పర్లేదు. ఓవరాల్ గా ఏమీ చదవకుండా ఉన్నవారైతే పేపర్ అటెంప్ట్ చేయలేదు. ఓకే, మామూలుగా నీ గెస్ట్ ప్రకారం ఎన్ని బిట్స్ కరెక్ట్ గా పెట్టుంటావు? అంటే 70 దాకా పెట్టిండొచ్చు. ఓకే ఓకే, అంటే ఓవరాల్ గా 160కా లేకపోతే 80 మార్క్స్ అంటున్నావా? 80 మార్క్స్. ఓకే, 160కి 70%, 65%. అయితే ఓవరాల్ గా చూసుకుంటే పేపర్ హార్డ్ గానే వచ్చింది. కొంచెం హార్డ్ ఈ పేపర్ వరకు. నాకు తెలిసి హార్డ్. ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ చెప్పారా? లేదు, ఫస్ట్ మీతోనే అడుగుతున్నా. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారో నాకు కొంచెం చెప్పు. ఓకే ఓకే అన్న, ఓకే. ఎవరన్నా నేను చెప్పుంటే ఎట్లా వచ్చింది ఈ రోజు. ఓకే అన్న, ఓకే. సరే.